సకల పాపాలను హరింపచేసే హరుడైన బవుడైన ఇవాళ ఎక్కడ చూసినా పంచాక్షరి నామాలే, అభిషేకాలు, అర్చనలే. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి అశోక్ 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. అశోక్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ భక్తుల కోలాహలం ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కార్తీక మాసం మొదలవటంతో అది మొదటి సోమవారం కావడంతో భక్తులైతే కుటుంబ సమేతంగా కూడా పుణ్యస్థానాలు ఆచరించి ఇటు శివాలయాలను దర్శిస్తూ ఆ పరమశివుడికి ఇష్టమైన అభిషేకాలు అర్చన చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1000 స్తంభాల దేవాలయం వద్ద భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా కుటుంబ సమేతంగా పుణ్యస్థానాలు ఆచరించి వారు 1000 స్తంభాల దేవాలయానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వచ్చి అక్కడ శివుడికి ప్రీతి పాత్రమైన అర్చనలు, అభిషేకాలతో పాటు దేవాలయ ప్రాంగణంలో ఉన్న చెట్లకి ఉసిరి చెట్టుకి పూజలు చేస్తూ, అలాగే కార్తీక దీపాలు వెలిగిస్తూ భక్తులైతే భక్తి పరవశంతో పులకించిపోతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అంతేకాదు, మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాళేశ్వరం ఏదైతే దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం వద్ద కూడా భక్తులైతే తండోపతండోపాలుగా తరలి వస్తున్నారు. అటు తెలంగాణ నుంచి కాకుండానే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు అక్కడికి వస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరించి అక్కడ కార్తీక దీపాలను కూడా త్రివేణి సంగమంలో వదులుతున్న పరిస్థితి. అలాగే అక్కడ ఉన్న ముక్తేశ్వర ఆలయంలోని పరమశివుని దర్శించుకొని పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. మనం అలాగే చూసుకోవచ్చు, మనము ములుగు జిల్లాలో ఉన్న రామప్ప గాని, ఇటు భూపాలపల్లి జిల్లాలో ఉన్న గణపేశ్వర ఆలయానికి కూడా ఇది కాకతీయులు నిర్మించిన పురాతన ఆలయాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయానికి కూడా భక్తుల తాకిడి పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. కార్తీక సోమవారం అంటేనే కార్తీక మాసంలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న పరిస్థితి. అది మొదటి సోమవారం కావడంతో భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా ఉదయంనే దేవాలయాల్లో గడుపుతున్న పరిస్థితి. ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో ఉంటూ ఇక్కడ దేవుడికి ప్రీతిపాత్రమైన పూజలతో పాటు ఇటు ఉసిరి చెట్టుని కూడా పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు కార్తీక దీపాలు కూడా వెలిగించి ఆ భక్తిని చాటుకుంటున్నారు. భక్తులకి ఇబ్బంది కాకుండా ఆలయ అధికారులు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అయితే శేఖర్, దేవాలయాల దగ్గర భక్తులకు ఇబ్బంది కాకుండా అక్కడ ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా దేవాలయ సిబ్బంది అయితే ఎవరైతే ఉంటారో వారు మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు చలువ పందిళ్లు కూడా వేశారు. చలువ పందిళ్లతో పాటు భక్తులకు కావాల్సిన మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత వారికి బట్టలు అవి మార్చుకోవడానికి కూడా కావాల్సిన అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా భక్తులకి వారి భక్తితో వచ్చిన భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అయితే దేవాలయ సిబ్బంది మొత్తం కూడా కావాల్సిన ఏర్పాట్లు అయితే అన్ని చేశారు. భక్తులకి ఇటు చలవ పందిలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో క్యూ లైన్ లో వెళ్ళడం కోసం వారు కర్రలతో కూడా క్యూ లైన్ లో నిర్మించడం జరిగింది. భక్తులకైతే ఇక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంతో భక్తులైతే చాలా సంతోషంగా అయితే ఆ పరమశివుని పూజించే కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఈ రోజైతే ఎంతో మంది భక్తులు దేవాలయాన్ని దర్శించుకోనున్నారు 1000 స్తంభాల గుడిలో. మరి దానికి సంబంధించిన అధికారులు ఏమైనా అంచనాలు కానీ చెబుతున్నారా?
వెయ్యి స్తంభాల గుడి అంటే ఇది కాకతీయులు నిర్మించిన పురాతనమైన దేవాలయము. ఇక్కడ వెయ్యి స్తంభాల గుడికి ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం పూట భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అది ముఖ్యంగా ఇది మొదటి సోమవారం కావడంతో భక్తులు తండోపతండాలుగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఈ రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా కొనసాగే పరిస్థితి ఉంది. వేలలోనే భక్తులు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి, భక్తులకు ఎంతమంది భక్తులు వచ్చినా గానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకున్నాము. భక్తులైతే సాయంత్రం వరకు కూడా ఇదే ఫ్లోటింగ్ కొనసాగుతుంది కాబట్టి వారికి మధ్యాహ్నం పూట కూడా ఇబ్బంది కలగొద్దని కొన్ని చలవ పందిర్లు కూడా వేయటం జరిగింది అని చెప్పి, అట్లాగే భక్తులకి ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా వాటర్ క్యాన్స్ ద్వారా కూడా ఇక్కడ భక్తులకి నీటి సదుపాయాన్ని కల్పించిన పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అలాగే శేఖర్, చూసుకున్నట్టయితే ఆలయ సమయాలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండే అవకాశం ఉంది? మరి దీనికి భక్తులకు కూడా సమాచారం అందించారా? ఉదయం మార్నింగ్ దీపారాధనతో స్టార్ట్ అవుతుంది. ఇది 4 గంటల నుంచి కూడా పూజా కార్యక్రమాలు గుడి లోపల జరగడం జరుగుతుంది. తదనంతరం భక్తులు 6 నుంచి భక్తులు అయితే వస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 9-10 వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం కూడా గుడి ప్రాంగణంలో వచ్చి ఇక్కడ కార్తీక దీపాలను వెలిగించి ఆ దేవుణ్ణి దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కుటుంబ సమేతంగా అంటే వారు ఇటు వృద్ధులు, పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చే నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇవాళ నైట్ 9-10 వరకు కూడా ఈ దేవాలయానికి భక్తులు వస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.